అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగజ్యోతి లైఫ్ స్టైల్స్. టుడే కారం ఆవకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. చాలా ఈజీ అండి, సింపుల్గా పెట్టుకోవచ్చు. ఒక 2-3 మామిడికాయలు దొరికిన వాటితో కూడా పెట్టుకోవచ్చు. మేమైతే 20 కాయలు పెడుతున్నాం అనమాట. 20 కాయలకి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మెజర్మెంట్స్తో సహా నేనైతే ఇందులో చూపిస్తున్నాను. కారం ఎంత, ఆవకాయకి ఎలా వాడాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. దానికోసం అయితే మేమైతే ఈ సైజు మామిడికాయలు, పుల్ల మామిడికాయలు అండి. ఇవి పుల్ల మామిడికాయలను అయితే మేము 20 కాయలు అయితే తీసుకుంటున్నాం అనమాట. 20 కాయలు అయితే మేము ఆవకాయ పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాం. దానికోసం మామిడికాయలు అయితే చక్కగా నీటిలో వేసుకొని, ఒక స్కబ్బర్ ఉంటుంది కదా, ఆ స్కబ్బర్ కానీ లేదు అనుకుంటే బీరకాయ పీచు ఉంటుంది కదా, అలాంటి దాంతో కానీ గట్టిగా చక్కగా రఫ్ చేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే ఆ తొడుములు ఉంటాయి కదా, మూడుకల దగ్గర బ్లాక్ కలర్గా అయితే జీడి అదంతా గట్టిగా పట్టేసి ఉండిపోయింది అనమాట. సో దానికోసం మేమైతే ఈ స్కబ్బర్ సహాయంతో చక్కగా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో వాటిని వేసి కడిగేసుకుని చక్కగా ఒక పొడి క్లాత్తో, కాటన్ క్లాత్ ఉండాలి, చక్కగా నీటి తడి లేకుండా తుడుచుకోవాలి. నీటి తడి ఉన్నట్లయితే ఆవకాయ అయితే పాడైపోతుంది అనమాట. అందుకని చక్కగా నీట్గా మనమైతే పొడి క్లాత్తో తుడుచుకోవాలి. చక్కగా తుడుచుకున్న తర్వాత ఒక కట్టర్ సహాయంతో ఈ విధంగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముక్కలుగా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం కత్తిపేటతో అయినా తీయొచ్చు, లేదంటే చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు. ఏ విధంగా కట్ చేసినప్పటికీ కూడా టెంక్ అనేది ఊడిపోకూడదు అనమాట. టెంక్ ఉండాలి మామిడికాయ ముక్కలకి. అందుకోసమని ఈ విధంగా కట్టర్తో అయితే మనకి ఈజీగా ఫాస్ట్గా కట్ అవుతాయి. టెంక్ కూడా ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట. అలా కట్ చేసిన తర్వాత టెంక్ లోపలైతే ఈ విధంగా పుచ్చులుగా ఉంటుంది. ఆ ముక్కల నిండా అంటుకుంటుంది అనమాట, బ్లాక్గా. అలా వచ్చిన తర్వాత ఈ విధంగా చిన్న లేయర్లా ఉంటుంది ఆ ముక్కలకి. ఆ లేయర్ తీసిన తర్వాత ఆ పుచ్చులు లేకుండా ఒక క్లాత్ సహాయంతో ముక్కలను అయితే చక్కగా తుడుచుకోవాలి. మళ్ళీ కడగకూడదు వాటర్లో వేసి, అలా అయితే పాడైపోతుంది. అందుకోసమైనా ఒక స్పూన్ సహాయంతో దాన్ని చక్కగా గీకిన తర్వాత లేయర్ తీసి క్లాత్ సహాయంతో ఆ పుచ్చినంతా తుడుచుకొని ఒక ట్రబ్బులో ఎందులో వేసుకోవాలి. దానికోసం ఎల్లుల్లిపాయలకి మనకు ఒక టిప్పు, ఎల్లుల్లిపాయలు తొక్క అనేది ఫాస్ట్గా ఊడాలి అనుకుంటే మన కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, వంట ఆయిల్, ఆ ఆయిల్ని అయితే ఈ ఎల్లుల్లిపాయ రబ్బలకి అయితే అప్లై చేసి ఎండలో పెట్టుకోవాలన్నమాట. మంచి ఎండలో 2-3 అవర్స్ పెట్టుకున్నట్లయితే ఆ ఎల్లుల్లి రెక్కల తాలూకు తొక్క అనేది ఫాస్ట్గా ఊడిపోతుందంట. అందుకోసమని మేము ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి ఎండలో పెట్టుకున్నాము. తర్వాత ఒకవైపు తొక్క తీసేగానే ఊడిపోతుంది. 20 మామిడికాయలకి 1/2 కేజీ ఆవపిండి అయితే తీసుకుంటున్నాము. మెంతులు అయితే ఒక 100 గ్రామ్స్ తీసుకుంటున్నాము. క్రిస్టల్ సాల్ట్ అంటే 1/2 కేజీ తీసుకున్నాం అనమాట. గడ్డుప్పు ఉండాలండి ఈ కారం ఆవకాయకి. అలాగే 3 మ్యాంగో కారం అయితే వాడుతున్నాము, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి. పసుపు అయితే ఒక 30 గ్రామ్స్ వేస్తున్నాము. ఆయిల్ అయితే 1.5 కేజీ వేస్తున్నాము. వెల్లుల్లి గుడ్లు కూడా వేస్తున్నాము. అలాగే ఇందులో కూడా కొంచెం మనకి మెంతి పొడి కూడా కలుపుకోవాలండి, అది టేస్ట్కి తగ్గట్టుగా. ఎందుకంటే ఎక్కువ వేస్తే అది చేదొచ్చేస్తుంది కనుక ఒక 100 గ్రామ్స్ వరకు మెంతి పొడి కూడా వేసుకున్న తర్వాత వెల్లుల్లి రబ్బలు అన్నీ వేసి చక్కగా ఈ పౌడర్ని అంతా మిక్సీగా కలుపుకోవాలన్నమాట, ఒకే దగ్గర ఉండకుండా. ఈ గడ్డుప్పును అయితే ఎండలో పెట్టుకొని మిక్సీ కూడా చేసుకోవచ్చండి. మిక్సీ చేసి పౌడర్ వేస్తారు. మేమైతే అది చాలా చిన్నగా ఉందని చెప్పేసి మేమైతే మిక్సీ వేయకుండా డైరెక్ట్గా వేసేస్తున్నాము. అలా పౌడర్ చేసుకున్న తర్వాత ముక్కలను అయితే లేయర్గా వేసి కలుపుకోవాలన్నమాట. ఇది అయితే ఒక స్టీల్ దాంట్లో మాత్రం వేయకండి, సిల్వర్ దాంట్లో కూడా వేయొద్దు, ఎందుకంటే కొట్టేస్తుంది, అది కన్నాలుగా అయిపోతుంది అనమాట ఉప్పు పులుపుకి. సో ప్లాస్టిక్దే వాడుకోవాలి. ప్లాస్టిక్ డబ్బా, ఎయిర్ కంటైనర్స్ ఉంటాయి కదా, వాటిల్లో కానీ ఒక ట్రబ్బులో కానీ ఈ విధంగా మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉండే విధంగా చూసుకొని కలుపుకోవాలి. ముక్కలు అయితే లేయర్గా వేసుకున్న తర్వాత ఈ పిండి ఏదైతే ఉందో మనము ఆవపిండి, మెంతిపిండి, కారం, అలాగే ఉప్పు, పసుపు, అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని కలుపుకున్నాం కదా, దీన్ని అయితే చక్కగా వేసుకొని కలుపుకుంటా మళ్ళీ లేయర్గా వేసుకుంటున్నాం అనమాట. మేమైతే చాలా వరకు కలుపుకొని చేదు పెట్టి కలుపుకొని వేస్తుంటారు. నానమ్మ అయితే మాత్రంగా కలుపుకుండా డైరెక్ట్గా ఇలా లేయర్గా వేస్తుంది. ఇప్పుడు ఈవినింగ్ అనమాట, ఇది ఈవినింగ్ ఈ విధంగా కలుపుతున్నాము. మార్నింగ్ నుంచి ట్రై చేసేసరికి ఈవినింగ్ అయిందనమాట. ముక్కలు కొట్టుకోవడం, అలాగా పెట్టుకోవడం అన్నీ చేసుకునేసరికి. అందుకోసమనే నైట్ అంతా ఇలా ఫర్మెంటేషన్ అయిన తర్వాత మార్నింగ్ అయితే చక్కగా కలుపుతారనమాట. అందుకోసమనే నానమ్మ చేతుల మీదుగా ఈ విధంగా అయితే కలిపేస్తున్నాం మేమైతే.
ఇలా లేయర్ గా వేసిన తర్వాత ఈ పౌడర్ అంతా వేసుకుంటున్నాం. వేరుశెనగ నూనె వేసుకోవాలండి ఆవకాయకి ఎప్పుడైనా సరే. అది 1.5 kg వరకు వేస్తున్నాం 20 కాయలకి. ఎందుకంటే ఆయిల్ పైన తేలినట్టుంటేనే ఆవకాయ ఉంటుంది, లేదు అనుకుంటే పాడైపోతుంది అనమాట. మనకి స్టాక్ ఉండాలంటే పైన ఆయిల్ అయితే తేలాలి. ఇప్పుడు ఫ్రెష్ గా కలుపుతున్నాం కనుక ఆయిల్ అయితే ఇప్పుడు తేలదు, రేపటికైతే ఆయిల్ పైకి వచ్చేస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా ఆవకాయ ఈ విధంగా పెట్టుకున్నట్లయితే వేరుశెనగ నూనెకి తీసుకొని లేదంటే నువ్వుల నూనె తీసుకొని చక్కగా వేడి చేసుకొని చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. ఇందులో చల్లారిపోవాలి పూర్తిగా, గోరువెచ్చగా కూడా ఉండకూడదు. చెప్పాను కదా, ఆయిల్లో రాసి ఎండలో పెట్టిన తర్వాత ఈ విధంగా ఆ వెల్లుల్లి రెబ్బలకైతే పీల్ అనేది ఫాస్ట్ గా ఊడిపోతుంది అనమాట. లేదు అనుకుంటే మనము పీల్ తీసేటప్పుడు మనకి చక్కగా నెయిల్స్ నొప్పి వచ్చేస్తుంది. ఇదైతే సెకండ్ డే థర్డ్ డేకి ఈ విధంగా వచ్చిందనమాట. చక్కగా మనం రోజుకి ఒకసారి కలుపుకుంటే పక్కన పెట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది. 5 daysకి అయితే ఇది రెడీ అయిపోయింది. నేను ఎయిర్ కంటైనర్లో కూడా వేసేసుకున్నాను. టేస్టీగా ఉంటుంది, ఉప్పుగా పుల్లగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే కొలతలతో చేసుకోండి. నేనైతే 20 కాయల కోసం చెప్పాను మెజర్మెంట్స్ అయితే. మీరు 2-3 కాయలు చేసుకున్నట్లయితే తక్కువ కొలతలతో అలా వేసుకుంటే బాగుంటుంది. సమ్మర్లో ఆవకాయ పెట్టుకోకుండా ఎవరైనా ఉంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మన ఛానల్లో ఆల్రెడీ షార్ట్ వీడియో, లాంగ్ వీడియో, స్వీట్ ఆవకాయ కోసం కూడా పెట్టున్నాను. ఒకసారి వాచ్ చేయండి, కామెంట్ చేయండి.